చాలా మందికి తెలియని నిజం ఏంటంటే ఉమెన్ బాడీలో థైరాయిడ్ ప్రాబ్లం హార్మోన్స్ డిస్టర్బెన్స్ వల్లనే ఎక్కువగా వస్తుందని. థైరాయిడ్ గ్లాండ్ బాడీలో మెటబాలిజంని కంట్రోల్ చేస్తుంది. మరి మెటబాలిజం అంటే మనం తినే ఫుడ్ని ఎనర్జీగా కన్వర్ట్ చేసే ప్రక్రియ. కానీ ఈ థైరాయిడ్కి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంది. దాని పేరే ఈస్ట్రోజన్ హార్మోన్. ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ కంట్రోల్ తప్పితే మన థైరాయిడ్ కూడా కంట్రోల్ తప్పుతుంది. స్మాల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు మనం స్కూల్కి వెళ్ళాం, కానీ మన బెస్ట్ ఫ్రెండ్ స్కూల్కి రాకపోతే మనం యాక్టివ్గా ఉంటామా? ఆ రోజంతా నీరసం అయిపోతాం కదా. అలానే ఈ థైరాయిడ్ అండ్ హార్మోన్స్ బిహేవ్ చేస్తాయి. మరి ఈ ఈస్ట్రోజన్ ఎందుకు కంట్రోల్ తప్పుతుంది అంటే, ఫీమేల్ బాడీలో ఎవ్రీ 10 yearsకి మేజర్ హార్మోనల్ చేంజెస్ జరుగుతాయి కదా. ఫస్ట్ 10 to 20 yearsలో మెచ్యూరిటీ, నెక్స్ట్ 10 yearsలో ప్రెగ్నెన్సీ, పోస్ట్ పార్టమ్, నెక్స్ట్ ప్రీమెనోపాస్, పోస్ట్ మెనోపాస్. ఇలా న్యాచురల్గా జరిగే చేంజెస్లో హార్మోన్స్ డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. ఇలా ఈస్ట్రోజన్ హార్మోన్ కంట్రోల్లో ఉండకపోతే థైరాయిడ్ కూడా కంట్రోల్ తప్పుతుంది. ఇంకేముంది, థైరాయిడ్ కంట్రోల్ తప్పితే మన మెటబాలిజం తగ్గిపోతుంది. చెప్పాను కదా మెటబాలిజం అంటే. మరి ఈ మెటబాలిజం తగ్గితే వెయిట్ ఇంక్రీజ్ అవుతారు, టైర్డ్నెస్, చలిగా ఉండటం, హెయిర్ ఫాల్, కాన్స్టిపేషన్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. న్యాచురల్గా జరిగే ఈ హార్మోనల్ చేంజెస్ని మనం ఆపలేము, బట్ దానికి అడ్డుకట్ట వేయచ్చు. నదికి అడ్డుకట్ట వేస్తాం కదా, అలా. మరి ఆ అడ్డుకట్ట ఏంటి, ఎలా వేయాలో తెలుసుకోవాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి. నేను మీ డాక్టర్ సుధా కిరణ్. థ్యాంక్ యూ.